రిజర్వేషన్లపై హైకోర్టు జారీ చేసిన స్టే ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కోర్టు స్టేతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం, రాజకీయ రిజర్వేషన్లలో సరైన వాటా కోసం ఐక్యంగా పోరాటం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, కుల, ఉద్యోగ, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ జాతంతా తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ఇది ఆత్మగౌరవ పోరాటం, అవమానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని తప్పనిసరి. ఆ రోజు బంద్ చరిత్రాత్మక వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన శ్రేణులకు చెప్పి ఉద్యమాన్ని ఇచ్చిన వాళ్ళు మీరే, కొట్టించిన వాళ్ళు మీరే, ఇట్లా కొట్టినట్లు కొట్టిండ్రు, ఏడిచినట్లు ఏడిచిండ్రు. చిన్న డ్రామా జరిగింది. తెలంగాణ ప్రజానికం చాలా తెలియనటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. దయచేసి తెలంగాణ వచ్చే తర్వాత గుట్లాడమో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం. ప్రభుత్వం 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. మళ్ళీ ఏదో సాగులు చెప్పి మేము బీ ఫార్మ్ ఇస్తాం, కీ ఫార్మ్ ఇస్తామంటే